ఒక్కో మెట్టు ఒక్కో పాపాన్ని కరిగిస్తుందా? ఒక్కో అడుగు ఒక్కో కోరిక నెరవేరుస్తుందా? కోటప్పకొండ మెట్ల పూజ వెనుక దాగి ఉన్న ఆ మహారహస్యం ఏమిటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? శాస్త్రాలు ఏమంటున్నాయి? ఈరోజు మనం తెలుసుకుందాం. త్రికూటేశ్వర స్వామి 3 కొండల రూపంలో దర్శనమిస్తాడు. ఈ 3 కొండలు సూచించేవి సృష్టి, స్థితి, లయ, బ్రహ్మ, విష్ణు, శివుడు. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో మహర్షులు ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఈ త్రికూట రూపంలో స్థిరమయ్యాడు. ఒక గొల్లబాలుడు ఆ కొండ మీద గోవులను మేపుతుండగా ఒక శివలింగం ప్రత్యక్షమైందని కథ. అది తర్వాత ఈ క్షేత్రం మహిమాన్వితమైంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే శివుడు భక్తుని శ్రమను చూస్తాడు, భక్తుని ఆర్తిని వింటాడు. మెట్లు ఎక్కడం అంటే కేవలం శారీరక శ్రమ కాదు, అది ఒక ఆధ్యాత్మిక యాత్ర. ప్రతి మెట్టు సూచించేది ఏమిటంటే మొదటి మెట్టు అహంకారాన్ని వదలటం, రెండో మెట్టు కోపాన్ని వదలటం, మూడో మెట్టు లోభాన్ని వదలటం, నాలుగో మెట్టు అసూయను వదలటం. ఈ విధంగా మనలోని ఒక్కొక్కటిగా తగ్గిస్తూ పైకి వెళ్ళడం. శివపురాణం చెబుతుంది, శ్రమతో చేసిన పూజకు అధిక ఫలం. అందుకే వాహనాల్లో వెళ్ళటం కంటే మెట్లు ఎక్కడం శ్రేష్టమని భావిస్తారు. గత జన్మల కర్మ బంధాలు కూడా కరిగిపోతాయని విశ్వాసం. కోటప్పకొండలో ఎంతోమంది దంపతులు మెట్ల పూజ చేసి సంతానం పొందారని భక్తుల అనుభవాలు. శివుడు కళ్యాణకారకుడు. మెట్ల పూజ చేసి వివాహం జరిగిన అనుభవాలు చాలా ఉన్నాయి. శారీరక శ్రమ, భక్తి, శరీర శుద్ధి, మనసు శాంతి. మెట్లు ఎక్కుతూ ఓం నమః శివాయ జపిస్తే మనసు స్థిరపడుతుంది. పూజకు ముందు స్నానం, స్వచ్ఛమైన దుస్తులు, సాధ్యమైనంత వరకు ఉపవాసం, ప్రతి మెట్టుకు శివనామ స్మరణ, మధ్యలో కోపం, తగాదాలు లేకుండా ఉండాలి. ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు ఫోన్లో మాట్లాడకపోవడం మంచిది. ఇది యాత్ర, పిక్నిక్ కాదు. మహాశివరాత్రి రోజున కోటప్పకొండకు వెళ్ళి మెట్ల పూజ చేస్తే అనంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఆ రాత్రి జాగారం చేస్తే మన లోపల ఉన్న అజ్ఞానం తొలగి జ్ఞానం వెలుగుతుంది. ఒక అమ్మాయి వివాహం ఆలస్యం అవుతుంది. ఆమె కోటప్పకొండకు వెళ్ళి 11 వారాలు మెట్లెక్కింది. ఓం నమః శివాయ జపం చేసింది. తరువాత ఆమె జీవితంలో జరిగిన మార్పు అద్భుతం. ప్రతి మెట్టు ఒక ప్రార్థన, ప్రతి చెమట పట్టు ఒక అర్చన, ప్రతి నామస్మరణ ఒక విమోచనం. కోటప్పకొండ మెట్లు ఎక్కడం అంటే శివుని దగ్గరకు కేవలం అడుగులతో కాదు, హృదయంతో చేరటం. ఓం నమః శివాయ.